దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లోనికి చొరబడ్డ రైతులను చెదరగొట్టారు. ఈ సమయంలో కొంతమంది రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అక్కడ చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు రైతు సంఘాల నేతలు, వివిధ పార్టీ నాయకులు అక్కడ చేరుకొని రైతులకు డిమాండ్ రకం విత్తనాలు అందించాలని డీలర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సన్నద్ధం కంటే ముందే అన్నదాతలు విత్తన కష్టాలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విత్తనాలకు డిమాండ్ ఉందో వాటిని కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. కాగా ఆ తర్వాత పోలీసులు దగ్గరుండి ఒక్కో రైతును 2 విత్తన ప్యాకెట్లను అందజేశారు. లాఠీ చార్జ్ చేయలేదు ఎస్పీ గౌసలం. జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల దుకాణాల వద్ద రైతులపై పోలీసులు ఎలాంటి లాఠీ చార్జ్ చేయలేదని ఎస్పీ గౌసలం స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. విత్తన దుకాణాల వద్ద భారీగా చేరుకున్న రైతులను వరుస క్రమంలో నిలబడేలా మాత్రమే పోలీసులు చర్యలు చేపట్టారని వివరించారు. పోలీసులు రైతులను అడ్డుకున్నారని, చెదరగొట్టారనేదే అవాస్తవమని తెలిపారు. ఆ కంపెనీ పత్తి విత్తనాల కోసం రైతుల బారులు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలోని ఓ విత్తనాల షాప్ వద్ద ఓ ప్రైవేటు కంపెనీ విత్తనాల కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఆ పత్తి విత్తనాలను గత ఏడాది సాగు చేసిన రైతులు అధిక దిగుబడి వచ్చిందనే సమాచారంతో క్యూ కట్టారు. ఈ విషయమై వ్యవసాయ అధికారి సరిత మాట్లాడుతూ ప్రభుత్వం ధృవీకరించిన చాలా రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నందున రైతులు ఒకే రకం కోసం ఆరాటపడొద్దని సూచించారు.